మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. పంచాక్షరి చేసుకుంటూ ఉన్న మీకు అరుణాచలం వెళ్ళాలని ఎందుకు అనిపించింది? మా స్నేహితుడింటికి వెళ్ళా. రమణ మహర్షి ఫోటో ఉంది, దాని దిక్కే చూస్తున్నాడు అనమాట. ఎవరైనా అన్న అంటే రమణ మహర్షి అన్నాడు. రమణ మహర్షి అంటే ఎవరు? ఎందుకు అలా చూస్తున్నావు అన్న అంటే ఆయన అనుగ్రహం కలిగితే వెంటనే అడ్రస్ తీసుకొని బయలుదేరా. ఎందుకంటే నిరంతరము అదే దృష్టితో ఉండేవాడిని నేను. వెంటనే నాకు గురువుగారు, ఇప్పుడు ప్రపంచంలోని అన్ని మాయలకు మూలం మనసు. అసలు ఈ మనసు అంటే ఏంటి? మనసు లేకుండా అవ్వడం ఎలా? దానికి రూపం లేదు. మనసు అనేది ప్రత్యేకంగా లేదు. ఆలోచనలు, అనుభవాలన్నీ కూడా అన్నీ కలిపితే మనస్సు అన్నారు. నీ శరీరము నువ్వు తదాత్వం చెందకపోతే, నీ శరీరము నువ్వు కాకపోతే, కాబట్టి భగవాన్ ఏమన్నాడంటే శాంతిని పొందడం ఎలా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. దీనిలలో ఒక్కటన్నా నువ్వు సమర్పించగలవా? ఎందుకు ఇవి నిన్ను వేధిస్తున్నాయి తెలుసు. ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వు చస్తే తప్ప నువ్వు బాగుపడవు. చచ్చినప్పుడే నువ్వు భగవంతుని శరణాగతి చెందగలుగుతావు. బతికినోడు ఎవడు? ఇప్పటి అరుణాచలానికి తేడా, ఇప్పుడు వెళ్తున్న భక్తులకు మీ సలహా? అరుణాచలంలో కానీ రమణాశ్రమంలో కానీ ఆ చుట్టుప్రక్కల 30 కిలోమీటర్ల దూరంలో గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు కాళ్ళకు నొప్పులున్నా, నువ్వు మాట్లాడుతున్నా, వ్యవహారం చేస్తున్నా, మనసుకు అతీతమైంది అక్కడ పనిచేసింది. కాబట్టి నువ్వు హాయిగా ఉండవు. దాన్ని నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. ఉదయం లేచింది మొదలు నేనుతో ప్రారంభిస్తాం. నేను మేలుకోగానే చుట్టూ ప్రపంచం, మనుషులు, పరిస్థితులు అన్నీ కల్పిస్తాయి. వాటితో పాటే మనం మమేకం అవుతూ ఆనందాన్ని, కోపాన్ని, బాధని అన్నింటినీ మనం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఆ ఆనందమైనా కూడా శాశ్వతంగా ఉంటుందా అంటే పరిస్థితులు మనుషులతో పాటు మారిపోతూ ఉంటుంది. శాశ్వత ఆనందాన్ని పరిస్థితులతో సంబంధం లేకుండా మనలో మనం ఆనందాన్ని పొందడం ఎలా అంటే రమణులు చెప్పిన నువ్వెవరు, హూ యామ్ ఐ, నేను ఎవరినో తెలుసుకుంటే శాశ్వత ఆనందం పొందవచ్చు అంటారు. అటువంటి రమణ మార్గంలోకి ప్రవేశించి ఆ తర్వాత అంచెలంచెలుగా ధ్యాన మార్గంలో ఎదిగి తాడిపత్రిలో రమణాశ్రమాన్ని స్థాపించి నిత్యం రమణుల్ని తలుస్తూ అదే మార్గంలో ఉన్నటువంటి వివి బ్రహ్మం గారు ఈరోజు మన రమణీయంలో ఉన్నారు. మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్తే. మొదటగా మీరు పంచాక్షరి నుంచి రమణాశ్రమానికి ప్రయాణం చేశారు. రమణాశ్రమానికి వెళ్ళక ముందు మీ జీవితానికి, రమణాశ్రమం నుంచి వచ్చిన తర్వాత మీ జీవితానికి ఒక స్పష్టమైన మార్పు అయితే తెలిసింది మీకు. పంచాక్షరి నుంచి అరుణాచలం వెళ్ళాలని ఎందుకు అనిపించింది? పంచాక్షరి చేసుకుంటూ ఉన్న మీకు. పంచాక్షరి చేస్తున్నప్పుడు నా జీవితంలో దాదాపు కొన్ని సంవత్సరాలు నిరంతరము ఆ పంచాక్షరి నామాన్ని జపించేవాడిని. ఎప్పుడు మర్చేవాడిని కాదు. క్రమేణా ఏమవుతుందంటే ఈ మంచి చెడు, ఇష్టము అయిష్టము, ప్రేమ ద్వేషము, ఈ ద్వంద్వాలు అనేటువంటివి ప్రతి మనిషిని నిరంతరం జీవితమంతా వెంటాడుతుంటాయి. వీటి ప్రభావం అనేటువంటిది నాలో తగ్గుతూ వచ్చిందన్నమాట. ఎందుకంటే మాది పేద కుటుంబం. కానీ పేదరికం ఉన్నా, ధనవంతుడున్నా రెండు కూడాను వాటి ప్రభావం నాలో ఉండేది కాదు. నేను ధనవంతుని కావాలని కానీ, పేదగా ఉన్నప్పుడు ఇది నాకు అసంతృప్తి కలిగిస్తోందని కానీ ఏ భావం లేదన్నమాట. ఎల్లప్పుడూ కూడాను ఏదైనా సమస్యలు వస్తే అవి నన్ను బాధించేటివి కాదు. అయితే ఇది ఏమిటి అనేటువంటిది మాత్రం నాకు తెలియదు.
అది సహజంగా జరుగుతూ ఉంది. కానీ దైవత్వం అనేటువంటిది ఉంది, దాన్ని నామస్మరణతో సాధ్యమయ్యేటట్లుంటే నేను ఇన్ని సంవత్సరాలు నిరంతరము స్మరించినాను కదా, కానీ ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఇంకా పొందాలి, ఏదో ఉంది అనేది మాత్రం నాలో అది వేధిస్తూనే ఉంది. అప్పుడు మా స్నేహితుడింటికి వెళ్ళా. రమణ మహర్షి ఫోటో ఉంది, దానికే చూస్తున్నాడు అనమాట. ఎవరైనా అన్న అంటే రమణ మహర్షి అన్నాడు. రమణ మహర్షి అంటే ఎవరు, ఎందుకు అలా చూస్తున్నావు అన్న అంటే శంకరాచార్యుల తర్వాత ఈ యొక్క అద్వైతాన్ని అనుభవించి బోధించినవాడు రమణ మహర్షులు మాత్రమే. కాబట్టి ఆయన అనుగ్రహం కలిగితే ఏది మనం అసాధ్యం అనుకుంటున్నామో అది సులభంగా సాధ్యమవుతుంది అన్నాడు. వెంటనే అడ్రస్ తీసుకొని బయలుదేరా. ఎందుకంటే నా జీవితంలో చిన్నతనం నుంచి కూడా దైవత్వం మీద ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థాయి, విలువ, గౌరవము, భక్తి అన్నిటికంటే నా లోపల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద కంటే కూడా ఎక్కువ నన్ను ఆకర్షించేది. నిరంతరము అదే దృష్టితో ఉండేవాడిని నేను. వెంటనే నాకు అది నచ్చింది. బయలుదేరిన రమణాశ్రమంలో కూర్చున్నా, ధ్యాన మందిరంలో కూర్చొని అలా పటం దిక్కు చూస్తున్నా. మనస్సు ఉంది, ఈ మనస్సే అన్నిటికీ కారణం. దీన్ని అర్పిస్తామంటే ఎలా అర్పించాలి? అర్పించడం అంటే ఏమి? శరణాగతి చెందడం అంటే ఏమి? ఏం చేసినా మనస్సే కదా, ఇది సాధ్యమయ్యేది కాదు మనస్సుతో అని చెప్పేసి. అయినా నా అర్హత ఏంటి? దైవత్వాన్ని కోరుకుంటున్నా, అర్హత ఏంటి? నా యోగ్యత ఏంటి? యోగ్యత అర్హత లేనప్పుడు నాకు ఎలా సాధ్యమవుతుంది అని అట్లా పరిశీలించుకున్నా. ఏదో ఒక లోపము, బలహీనతనాలు కనిపిస్తోంది. ఏమిటది? అన్నీ సవ్యంగా బాగున్నాయి, ఇది ఒక్కటి నాకు సమస్యగా ఉంది అని చెప్పేసి సంపూర్తిగా నీకు సమర్పిస్తున్నా. నా జీవితంలోనే కాదు, కలలో జన్మలకు ఇది లేకుండా చేస్తున్నా, సమర్పించిన. ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉంది, యోగ్యత వచ్చింది, అర్హత ఉంది అని ఊరికే కూర్చున్నా అంతే. శ్వాస తగ్గుతూ ఉంది అసంకల్పితంగానే. ఏ గ్రంథం చదవలే, ఏ గురువును ఆశ్రయించాలే, ఏ ఉపదేశాలు, ఏ బోధలు వినలే. ఎందుకంటే నేను ఎక్కువ ఆటలాడడం, తర్వాత ఈ యొక్క కళ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఈ నాటకాలు, ఈ చర్చలు, దీనిల మీద నా మనసు ఎక్కువగా వ్యవహారం చేసేవాడిని. ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది నాకు తెలియదు, ఎవరు పరిచయం లేదు, ఆ పరిచయం చేసుకోవాలనేటువంటి అభిప్రాయం కూడా నాకు లేదు. నా ప్రయత్నం లేకుండానే శ్వాస ఆగిపోతూ ఉంది, ఆలోచనలు కూడా తగ్గుతూ వస్తున్నాయి, ఆలోచనలు తగ్గుతున్నాయి, శ్వాస తగ్గుతూ వస్తూ ఉంది. అలానే ఉన్నాను, నేనేం ప్రయత్నం చేయలే. క్రమేణా రెండు తగ్గిపోయినాయి. ఇక ఆగిపోతుందేమో, శ్వాస ఆగిపోతుంది, ఆలోచనలు ఆగిపోతాయి అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆగిపోయినాయి, శ్వాస ఆగింది, ఆలోచనలు ఆగిపోయినాయి, రెండు అదృశ్యమైపోయినాయి. విశ్వ ప్రయత్నం చేసిన నేను శ్వాసించడాన్ని, శ్వాస ఆడడంలే. ఎంత ప్రయత్నం చేసినా ఆలోచన పుట్టడంలే.
పడిపోయినా. ఇక ఎట్లుందంటే లోపల ఖచ్చితంగా తల 1000 వక్కలు అవుతుంది అనుకున్నా. అంత ఫోర్స్ ఉంది లోపల. భరించలేక పడిపోయినా. ఇంకా మరణించినాడేమో అనుకున్నా. ఆ పడిన తర్వాత ఎంతసేపు ఉన్నానో అది నాకు తెలియదు, కానీ పడిపోయింది నేను గమనిస్తున్నా, శ్వాస పోయింది, ఆలోచనలు లేవు, అయినా చూస్తున్నా లోపల అది ఏదో ఉంది. ఆ సమయంలో ఏమైందంటే ఎప్పుడైతే పడిపోయినానో ఒక శక్తి లోపల నుంచి లాగినట్లయింది. అప్పుడు వెంటనే కొద్దిగా శ్వాస మొదలైంది, ఆలోచన పుట్టింది. ఆ శ్వాస ఎలా ఆడుతోంది, మనస్సు అనేటువంటిది ఎలా పుడుతోంది, ఆలోచన అనేటువంటిది ఎలా ఫామ్ అవుతూ ఉంది, దాని ఆకారం ఎలా ధరిస్తూ ఉంది, సూక్ష్మ స్థితిలో నుంచి అది ప్రపంచం వైపుకు మరలి ఈ యొక్క రూపం అనేటువంటిది విశాలత్వాన్ని సంతరించుకుంటూ ఏ రకంగా అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి అవగాహన నాకు కలుగుతూ వచ్చింది. శ్వాస మామూలు అయిపోయింది, మనస్సు మామూలు అయిపోయింది. తర్వాత అలా చూస్తున్నా, ఒక కళ మాదిరి కనిపిస్తుంది. కళ అంటే రాత్రి మనకు వచ్చేటువంటి కళ కాదు. ఇక్కడ నాకు అన్నీ వేరుగా ఉండి నాకు కనపడుతున్నాయి. ఏ ఒక్క దాంతో ప్రపంచంలో ఉండబడినటువంటి ఏ ఒక్క రూపముతో కానీ ఏ విషయంతో కానీ సంబంధం లేకుండా కళగా కనపడుతూ ఉంది. కళలో మనకు సంబంధం ఉంటుంది, ఇక్కడ సంబంధం లేకుండా కళగా కనపడుతూ ఉంది. హృదయం అంతా తేలికైపోయింది. ఇక ఏది లోపల ఆలోచనల యొక్క ప్రభావమే లేదు, మనసు యొక్క ప్రభావమే లేదు. ఇది 1972లో జరిగింది నాకు. ఆ అనుభవం అనేటువంటిది స్థిరంగా ఉంది. నేను మాట్లాడుతున్నా, తిరుగుతున్నా, వ్యవహారం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా అది శాశ్వతంగా స్థిరంగా ఉంది. ఎందుకంటే అది శాశ్వతమైంది అని, స్థిరమైంది అని దాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలియకుండానే చీకటి పడినప్పుడు పాము కాటేసింది. అది పాము అని నాకు తెలియదు. వెళ్తున్నా, ఏదో చిన్న చీమ కుట్టినట్లయింది అంతే. నొప్పి, తేలు కుడితే నొప్పి వస్తుంది, అది నిదానంగా విషం ఎక్కుతుంది. పాము అలాంటిది కాదన్నమాట. కాటేసింది, నడుస్తున్నా, కళ్ళు మొబ్బొచ్చేస్తుంది, తలంతా దిమ్మైపోతూ ఉంది, నాలుక మందమైపోతూ ఉంది, మాట్లాడేకి చేత కావడంలే, నడవడానికి కాళ్ళు తడబడుతున్నాయి, ఇంకా పడిపోతాను అనిపించింది. ఆ పరిస్థితిలో ఎలాగో ఇంటి వరకు వచ్చిన. వెంటనే మా స్నేహితునికి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకోమన్నాం. డాక్టర్కు, ఆయుర్వేదం డాక్టరు, ఆయన మంది ఇచ్చినాడు. ఇది నాగుబాము కాటేసింది, నేను గ్యారంటీ చెప్పలేను, అది నీ అదృష్టము అని చెప్పేసి మంది ఇచ్చినాడు. అక్కడే ఒక శివాలయం ఉంది. శివాలయంలో కూర్చున్నా. వాకిలు వేయండి, నేను కూర్చోంటా, మీరు తీయొద్దండి, నేను పూర్తి పడిపోయిన తర్వాత వాకిలు తీయండి, లేదంటే నేనే తీసుకుంటా అన్న. నమ్మకం లేదన్నాడు కదా, కూర్చున్నా అంతే. అది ధ్యానమని, ఏదో నేను తప్పించుకోవాలని, సాధించాలని అవన్నీ ఏమి లేవు. ఊరు కూర్చున్నా. క్రమేణా విషం ఎక్కుతూ ఉంది. వేళ్ళు కదడంలే, కాళ్ళు కదడంలే. ఆ విషం ఎక్కే కొద్దీ ఆ భాగమంతా కూడా జడమైపోతూ ఉంది. దాని స్పృహ కోల్పోతూ ఉంది, స్పర్శ కోల్పోతూ ఉంది. ఆ విధంగా శరీరం అంతా వ్యాపించింది. కళ్ళల్లో
ఈగలు వాళ్తున్నాయి, ఏమి కావడంలే, స్పర్శ లేదు, ప్రయత్నం లేదు. ఆ రకంగా శరీరం అంతా విషం వ్యాపించింది. అప్పుడు ఏదైతే నాకు లోపల స్థిరంగా ఉంది అన్నానో అది మాత్రం అలాగే ఉంది. ఈ విషం అనేటువంటిది దాన్ని స్వాధీనం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నిటినీ ఆక్రమించుకోగలుగుతుంది, కానీ దాన్ని ఆక్రమించుకునేకి దానికి సాధ్యం కావడంలే. అది నేను బాగా గమనిస్తున్నా. ఎంత ప్రయత్నం చేసినా దానికి సాధ్యం కావడంలే. చివరికి అదే దాని ప్రయత్నం తగ్గిపోయింది. నిదానంగా ఉపసంహరణ జరుగుతూ ఉంది. ఉపసంహరణ జరిగి ఆ విషం అనేటువంటిది తగ్గిపోయింది. అప్పుడు తిరిగి నాకు శ్వాస, మనసు పనిచేయడము, శరీరానికి చలనం కలగడము, ఇదంతా కలిగింది. అప్పుడు అనిపించింది, అరే ఇది మామూలుగా కాదు, ఏందో అనుకున్నాను, ఇది నన్ను మరణము నుంచి కూడాను రక్షించింది కదా, ఏదో ఇది విశేషం ఉంది, గొప్ప అనుకున్నా. దానివలన ఒక అంటే ఏదో నాలో పనిచేస్తూ ఉంది అనుకున్నా. అలాగే దేవాలయంలో కూర్చున్నా. ఒక స్నేహితుడు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు, నవ్వుతున్నాడు. ఎందుకప్ప నువ్వు నవ్వుతున్నావు అన్నా. ఎందుకో నీ దగ్గర కూర్చుంటే నవ్వు వస్తూ ఉంది అన్నాడు. ఇక విపరీతంగా నవ్వుతున్నాడు. అప్పుడు అనిపించింది, నీ దగ్గర కూర్చుంటే ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అన్నాడు. ఈ రెండు నిదర్శనాల వల్ల ఏదో జరుగుతూ ఉంది. అది ఏందనేది నాకు తెలియదు, జరుగుతూ ఉండేది మాత్రం నిజం. తరువాత కొందరికి నీ వలన నాకు శాంతి, సంతోషం వస్తూ ఉంది అని అన్నారు. ఈ విధంగా క్రమేణా నాకు అంతర్వాణి, అరే నాకు నిరంతరం సంతోషం ఉంది కదా, ఆ అనుభవం వచ్చిన తర్వాత నాకు కష్టాలని కానీ, కోరికలని కానీ, జీవితం అని కానీ ఏది దాని మీద ధ్యాసే లేదు. అంటే అటువంటి అభిప్రాయము అటువైపుకు మరలడం లేదన్నమాట. ఎప్పుడు అది ఒక స్థాయిలో, ఒక సంతృప్తిలో ఉంది. ఎందుకు సంతృప్తి అని అంటున్నానంటే, నాకు ఏనాడు ఈ బాహ్యంలో కానీ అంతరములో కానీ ఎటువంటి సందేహం లేదు. నా జీవితంలో ప్రశ్నలే లేవు, జవాబులు అవసరమే లేదు. ప్రశ్న లేనప్పుడు సమాధానం ఎందుకు? కాబట్టి ప్రశ్నలు లేవు, ఎల్లప్పుడూ హాయిగా ఉన్నా. అరే ఇది మనిషికి సాధ్యమైంది కదా, మనకే కాకుండా ఇతరులకు కూడా ఇది సహాయం చేయడం మంచిది కదా అని అప్పటి నుంచి ఒక ఆమె చెక్ రిపబ్లిక్ నుంచి వచ్చింది, శాంతి కావాలని. దేశమంతా తిరిగింది, ఎక్కడ శాంతి లభించలే. అప్పుడు ఆమె కూతురు నా దగ్గరికి వచ్చిందన్నమాట. అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగుతావు, బ్రహ్మం దగ్గరికి పోతే బాగుంటుంది అని చెప్పింది. వచ్చింది, ఆమెకు నా దగ్గర శాంతి లభించింది, తిరిగి వెళ్ళింది. మా దేశంలో అన్ని భోగాలు ఉన్నాయి, అన్నీ అనుభవిస్తున్నారు, శాంతి అనేటువంటిది ఎవరికి లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆమె నన్ను వాళ్ళ దేశానికి ఆహ్వానించింది. అప్పుడు అప్పటికి నేను ఆశ్రమాన్ని స్థాపించిన, ఎందుకంటే సేవ చేయాలనుకున్నా, రమణాశ్రమం. అయితే ఆశ్రమం స్థాపించినాను, కానీ నాలో ఒక శక్తి పనిచేస్తూ ఉంది. కాబట్టి భగవంతుడు నా చేత ఏం చేయించాలనుకున్నాడో అది చేయించుకొని నాకెందుకు ఇవన్నీ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఎవరిని ఏ విరాళాలు అడగడం లేదు, అడగను. ఇస్తే తీసుకుంటా. తీసుకున్న దాన్ని మనం ఉపయోగించి ఇప్పుడు అనాథ పిల్లల స్కూల్ 130 మంది పిల్లలు ఉన్నారు. వృద్ధాశ్రమం నడుస్తుంది, వృద్ధాశ్రమం ఉంది, ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఉంది, గో సంరక్షణశాల ఉంది, అన్నీ నడుస్తున్నాయి. ఎవరిని నా జీవితంలో చెందాలడగలే, వస్తున్నాయి, నడుస్తూ ఉంది. అంటే
ఇవన్నీ నిదర్శనం ఏంటంటే ఏదో శక్తి నడిపిస్తూ ఉంది, మన ప్రమేయం లేదు అనేది నా అనుభవంలోనే తెలుస్తూ ఉంది. ఆమె చెప్పినా అన్నమాట, నేనేమో రాగలను, ఆర్థికంగా నాకు అవకాశం లేదన్న, అన్నీ నేను చూసుకుంటాననేది. ఆమె ఛార్జీలు ఖర్చులు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ఒక్కసారి వెళ్ళి వచ్చిన తర్వాత పక్క దేశాలలో కొందరు వచ్చినారు. వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషంగా తృప్తిగా హాయిగా ఉన్నారు. తర్వాత ఆ రకంగా ఒక 50 మంది ఫస్ట్ వచ్చినారు. అందరూ బాగా సంతోషపడినారు. క్రమేణా 2003లో నేను వెళ్ళినది, ప్రతి సంవత్సరం వెళ్తున్నా. ఇప్పుడు దాదాపు 21 సంవత్సరం వెళ్ళిన. ఇప్పుడు కూడాను జూలై 25వ తేదీ వీసా అన్నీ అక్కడ ఇన్విటేషన్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ వచ్చేసినాయి. 25 బయలుదేరుతున్నా, 25 జూలై 25. కాబట్టి అప్పటి నుంచి ఇక రమణాశ్రమం వెళ్తే అక్కడ మామూలుగా విచారణ చెప్పేది చాలా అరుదు, తక్కువ. ఎందుకంటే అక్కడ మౌనం ఎక్కువ. అసలు అన్నిటికంటే మౌనం మహాశ్రేష్టం. దాని గురించి ఇక మాట లేదు, దానికి వివరణ లేదు. అవాంగ్మానస గోచరం అనేది దానికే. శక్తి పనిచేసినప్పుడు అన్నీ అదృశ్యమైపోతాయి. ఎందుకంటే వెలుతురు వచ్చింది, చీకటి పోయింది, అనుగ్రహం లభించింది, మనస్సుతో ఆలోచన లేదు ఇంకా. కాబట్టి నన్ను ఒక్కొక్క దేశం ఆహ్వానిస్తూ వచ్చిందనమాట. జర్మనీ పోయినా, డెన్మార్క్, మారిషియస్, ఈ చెక్ రిపబ్లిక్ 22 సార్లు, 22వ సారి అవుతుంది. తర్వాత కాంబోడియా వెళ్ళిన, దాదాపు 9 దేశాలు పర్యటించిన. 30 దేశాలతో నాకు సంబంధం ఉంది. ఇక రమణాశ్రమానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ విదేశస్తులు ఎక్కువ వస్తుంటారు. వాళ్ళకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది విదేశస్తులు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ రకంగా చాలా దేశాలతో నాకు సంబంధం ఏర్పడింది. ఏదైనా వాళ్ళకి అశాంతిగా ఉన్న సమస్య ఉన్నా వాళ్ళు నన్ను అడగడము, నేను సమాధానం చెప్పడం అనేటువంటిది జరుగుతూ పోతూ ఉంది. గురువుగారు, ఇప్పుడు ప్రపంచంలోని అన్ని మాయలకు మూలం మనసు. అసలు ఈ మనసు అంటే ఏంటి? మనసు లేకుండా అవ్వడం ఎలా? నాకు కష్టం వచ్చింది, నాకు చాలా బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని అంటున్నారు. ఎలా అంటున్నారు? అది ఎలా తెలిసింది అని అంటే, వాళ్ళే అంటున్నారు నా మనసు బాగాలేదని. మనసు అంటే ఏంటి చూడలే. బాధ అంటున్నాం, బాధ కనిపించడంలే, తెలియడంలే, చూడడంలే, కానీ అనుభవిస్తున్నాం. కాబట్టి మనస్సు అనేటువంటిది దానికి రూపం లేదు, ఒక పరిమితి లేదు, ఒక పుట్టుక లేదు, ఉనికి లేదు. అంటే మనస్సు అని ఎందుకంటున్నామంటే, మనలో ఉన్నది చైతన్యం. ఈ చైతన్యమే సర్వవ్యాప్తమై ఉంది. దాన్నే భగవంతుడు అన్నాడు, దేవుడు అన్నారు. సర్వవ్యాప్తమై ఉంది. మరి మనస్సు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే, దివ్యశక్తిలో నుంచి దివ్యశక్తే పుడుతుంది. అది శరీరముతో తదాత్మ్యం చెందుతుంది. శరీరముతో కలిసిపోయినప్పుడు మనస్సు అయింది. దివ్యశక్తి శరీరముతో తదాత్మ్యం చెందినప్పుడు, శరీర భావన వచ్చినప్పుడు మనస్సు అయింది. ఇప్పుడు సూక్ష్మములో మోక్షం ఉన్నది. శక్తి శరీరముతో తదాత్మ్యం చెందినప్పుడు నేను అంటావు. నేను అంటే మనసు అయింది. ఎప్పుడైంది మనసు? శరీరము నువ్వు అనుకున్నప్పుడు నేను వచ్చింది. ఇప్పుడు చైతన్యమే ఉంది, నేనంటాడు. అంటే ఈ చైతన్యము పనిచేస్తున్నప్పుడు నేను అంటాడు. నేను అంటే శరీరం. శరీరం అన్నప్పుడు చైతన్యము, శరీరము అన్నప్పుడు అది మనసు అయింది. ఇప్పుడు నేను
శరీరం లేదు, నేను అను. నీ శరీరము నువ్వు తదాత్వం చెందకపోతే, నీ శరీరము నువ్వు కాకపోతే ఆ నేనే దైవత్వం. శరీరంతో సంబంధం లేని నేనే నేను, అసలు నేను. ఇంకా నేను లేదు, అసలు నువ్వు దేవతవే, ఇంకా వేరే లేదు. అసలు పరమాత్మ. అది కూడా ఆ మనసు అవుతుంది. నువ్వు ఏ మాట మాట్లాడినా అది నీవే మాట్లాడుతున్నావు, నీ శరీరము నీ మనస్సు. అందువల్ల ఎప్పుడైతే శరీరము నేను అనుకున్నావో దీన్ని ఆధారం చేసుకొని పంచేంద్రియాలు పనిచేస్తాయి. పంచేంద్రియాలు తెలుసు అందరికీ, కళ్ళు, చెవులు, ఇవన్నీ తెలుసు. ఈ పంచేంద్రియాలు పనిచేసినప్పుడు ప్రపంచంలోకి పోతాయి. ఇది సత్యం అనిపించిందే, నువ్వు చూసే ప్రపంచమంతా సత్యం అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మనస్సు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. ఉదాహరణకి అడవి అన్నాం, చెట్లను అన్నిటినీ నరికేసాయి, అడవి ఉందా? నువ్వు నరికినది తీసేసినది ఏటిని? అడవినే. చెట్లను. మరి చెట్లన్నిటిని తీసేసి అడవి లేదంటాడు. అంటే అడవి అనేటువంటిది ప్రత్యేకంగా ఉందా? లేదు. చెట్ల యొక్క సమూహాన్ని మనము అడవి అని పేరు వచ్చింది. అదేవిధంగా మన జీవితంలో ఉండేటువంటి ఈ కోట్ల కొలది వచ్చేటువంటి ఆలోచనలు, అనుభవాలన్నీ కూడా అన్నీ కలిపితే మనస్సు అన్నారు. అవన్నీ తీసేసుకుంటూ వెళ్తే మనసు వెళ్ళిపోతుంది. కానీ నేను మనస్సును తీసేయాలంటాడు. అసలు అవి తీయకుండా మనసును తీయడం సాధ్యం కాదు కదా. మనసు అనేది ప్రత్యేకంగా లేదు, మనస్సు అనేది లేదు కదా ప్రత్యేకంగా. అవును. కాబట్టి నేను మనసును తీసేయాలా, మనసు కంట్రోల్ చేయాలా, మనసు లేకుండా చేసుకోవాలా అని అంటే మనసును లేకుండా చేసుకోవడం అనేటువంటిది ఏంటి? ఉంటే కదా. అవును, అవును, ఉంటే కదా. కాబట్టి మనసు అనే ప్రసక్తి లేదు దీంట్లో. వేటితో అయితే తాదాత్మ్యం చెందుతున్నామో వాటిని తీసేస్తే అయిపోతుంది. నువ్వు తదాత్మ్యం చెందినావో లేదో మాకు కాబట్టదు. ఆలోచనలు లేకుండా పోతే మనసు లేదు. కాబట్టి భగవాన్ ఏమన్నాడంటే ఆలోచనలు ఉంటే మనసు, ఆలోచనలు లేకుండా పోతే దివ్యత్వం. అది ఎలా అని అడిగితే ఉపదేశ సారంలో చెప్పినాడు. మనస్సును ఏమరక ఎరిగినట్లయితే, మనస్సును ఏమరక ఎరిగినట్లయితే మనస్సు అనున్నది లేదు అని అంటే మన మనస్సును బాగా ఎరుగుట అంటే పరిశీలించుట, గమనించుట. అది తీసేయడం అంటే బయట ఇప్పుడు మనము ఒక్కడ ఉండేటువంటి వస్తువును తీసేసి వేరే చోట పెట్టినాం, దాన్ని తీసి పక్కన పెట్టడం. లోపల ఏముందని తీసేస్తావు నువ్వు? తీసేయడం అనేటువంటిది అది తెలివికి, వాక్యానికి సంబంధించినటువంటి పదము, అర్థము. లోపల తీసేసేదంటూ ఏదీ లేదు. అందువలన తీసేయడం అనేటువంటిది బయట వర్తిస్తుంది, తీసేయడం అనేటువంటిది గమనించడం అనేటువంటిది లోపల చేయాలి. గమనించడం అంటే నీ మనస్సులో విపరీతమైనటువంటి కదలికలు, మార్పులు, రాకపోకలు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టు. మనస్సును అంటే, మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహమే మనస్సు. ఆలోచనలు, అనుభవాలు అన్నీ కలిపితే మనస్సు. ప్రత్యేకంగా మనస్సు లేదు. కాబట్టి ఇప్పుడు నీ లోపల మనస్సు పనిచేస్తూ ఉంది. కళ్ళు మూసుకో. లోపల నీకు ఆలోచనలన్నీ కదులుతున్నాయి. ఈ ఆలోచనలు లోపల ఉన్నాయా? ఉన్నట్లు కనపడతా ఉంది. ఇప్పుడు నువ్వు సముద్రంలో స్నానం చేస్తున్నావు, నువ్వు, నీ కుటుంబము, స్నేహితులంతా ఈదలాడుతున్నారు. అది నీకు మనసులో కనబడతా ఉంది. అంతటి సముద్రము నీ మనసులోకి ఎలా వచ్చింది? వాళ్ళంతా ఎలా నీ లోపల ఉన్నారు? ఉన్నారా? నిజానికి లేరు. కానీ
ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు చూస్తాడు ఈ ఇండ్లంతా అన్నీ నీ లోపల ఉన్నాయి. ఇవన్నీ లోపల ఉన్నాయా? నిజానికి లేదు. అంటే సముద్రము లోపల ఉన్నట్లు నీకు అనిపిస్తుంది, కనిపిస్తుంది, కానీ వాస్తవంగా లేదు. అంటే మనకు ఏది కనిపిస్తుందో అది మనకు లేనిది ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. లోపల లేదు, లోపల ఏది లేదు, అంతా బయటదే ఉంది లోపల. కాబట్టి లోపల ఏది లేదు, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి దీన్ని అజ్ఞానము, మాయా, భ్రాంతి అన్నారు. లేనిది ఉన్నట్లుగా కనిపించేటువంటి ఈ మనస్సును తీసేసేదేంది, చేసేదేంది, చూసేదేంది, మాట్లాడేదేంది ఇంకా. కాబట్టి లేనిదాన్ని లేకుండా చేసుకోవడమే, ఉన్నది ఎప్పటికీ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఉన్నది తెలుసుకోవాలంటే లేని దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా? మన భావనలు ఏవైతున్నాయో ఇదంతా మాయా అనే తీసి ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను గురువు గారు. ఇప్పుడు కళ అంటే ఇది కళ అని మెలకువ రాగానే మనం దాన్ని కాసేపటి తర్వాత అయినా మర్చిపోతాం. కొన్ని కళలేమో ఒక రోజంతా వెంటాడతాయి. కానీ ఒక మనిషిని నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు, ఈ బంధువులు, ఈ బంధాలంతా మాయా అని చెప్తున్నప్పుడు ఈ జీవి యాక్సెప్ట్ చేయలేదు. ఈ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళ జీవితానికి ఇది మాయ అంటే తట్టుకోలేము. కళలోంచి బయటపడ్డంత ఈజీగా బయటపడలేదు. శాంతిని పొందడం ఎలా? లేనిది ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. నీకు అర్థమైంది కదా, లోపల ఏం లేదండి. కాబట్టి ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది, వేదాంతం అనేటువంటిది, ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతులన్నీ కూడాను ఎక్కువ భాగం అందరికీ అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. కానీ ఆచరించడం ఎలా? ఆచరించే చేత కాదే. వాళ్ళు అదే అంటున్నారు. అంటే మనము తెలుసుకుంటున్నది, అర్థమైంది మనస్సు. మనస్సుకు లోపల ఉండేటువంటి చైతన్యమే ఉంది లోపల. నీకు అర్థమైంది అంటాండవు. అర్థమైంది ఏది? దానికా నీకా? చెప్తోందో దాన్ని గమనించాలి కదా. ఇప్పుడు అర్థమైంది నీకు, నీకు అంటే నీ మనసుకు, నీకు నీ మనసుకు. ఇప్పుడు నీకు నువ్వు ఆకాశంలోకి ఎగిరిపోయినావు, అదృశ్యమైపోయినావు, దేవునితో మాట్లాడుతున్నావు. ఎక్కడో అమెరికాలో ఏది జరుగుతానో నాకు తెలుస్తుంది అంటాడు. నేను భవిష్యత్తును కూడా చెప్పగలను అంటాడు. యుద్ధం వచ్చేది నేను ముందే చెప్పినాను అన్నాడు ఒక పంచాంగంలో ఆయన. ఇవన్నీ ఎవరికి తెలిసినాయండి? మనసు. దాన్ని ఏమంటారండి? నీకు తెలిసింది అంటే నీ మనస్సుకు తెలిసింది. మనసే మాయ, మనసే అజ్ఞానం. నీకు ఏం తెలిసినట్లు, ఏమైనట్లు తెలిసింటే మళ్ళీ నీకు బాధలు, కష్టాలు, భయము అన్నీ ఉన్నాయా లేదా? మరి నువ్వెందుకు బాగుపడలే? నువ్వు సంబంధం లేదు, మనసు మాయ అంటాండవు కదా, అందరూ అంటాండరు. మరి ఎందుకు సమస్య వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరూ మనసుతోనే వ్యవహారం చేస్తున్నారు, మనసుకే అనుభవాలు వస్తున్నాయి, మనసే తెలుసుకుంటా ఉంది. దీనికి సత్యానికి అణువంత కూడా సంబంధం లేదు. ఉదాహరణకి సినిమా చూస్తున్నాం, సినిమా చాలా రమ్యంగా ఉంది, బాగా ఆనందంగా చూస్తున్నాం. సినిమా అయిపోయింది, తెర కనబడుతూ ఉంది. తెర లేకుంటే సినిమా ఉందా? తెర కదులుతూ ఉందా? కదలట్లేదు. తెర ఏమన్నా కాలుతూ ఉందా? తెర ఏమన్నా తడిసిందా? తెర ఏమన్నా గాలికి ఊగుతూ ఉందా? అన్ని సినిమాలోనే కదూ. ఇప్పుడు నీ మనసులో కష్టాలు అంటాండవు, వర్షం అంటాండవు, అగ్ని అంటాండవు, అన్నీ ఉన్నాయి. కానీ నీకు ఆధారమై వెనకల ఉంది, నీ మనస్సుకు ఆధారంగా ఒకటి ఉంది. నీ జీవితం అనేటువంటి సినిమానే నువ్వు చూస్తున్నావు. ఆ సినిమాలోనే సత్యమని నువ్వు తిరుగుతున్నావు. నీ సినిమా నీకు సత్యమే, అక్కడ ఏది లేదు. నీ సినిమాను నువ్వు జీవితం అంతా చూసుకుంటావు. అది ఎలా చూసుకుంటున్నావు? దానికి ఆధారంగా
శక్తి ఉంది. నీ సినిమాని చూస్తున్నా కానీ నీ సినిమాకు ఆధారంగా ఉండబడినటువంటి దాన్ని ఎట్లా చూస్తావు నువ్వు? నా శరీరము నా మనస్సు ప్రపంచాన్ని చూస్తుంది అంటే బాహ్యాన్ని చూస్తుంది. బాహ్యములో ఉండేటువంటి సర్వ విషయాలు తెలుసుకుంటుంది, సర్వ అనుభవాలు దానికి ఉన్నాయి. దానికి ఆధారమైనటువంటి దానికి ఏమున్నాయి? దానికి ఏమన్నా సంబంధం ఉందా? కాబట్టి తెరకు ఏ రకంగా సినిమాతో సంబంధం లేదో నీ జీవితముతో అనువంత కూడాను దైవత్వానికి సంబంధం లేదు. అది లేకపోతే నువ్వు లేవు. అంటే ఆధారమైనటువంటిది నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ మనసు ఎక్కడికి పోతా ఉంది? బాహ్యానికి పోతా ఉంది. ఏనాడైనా అది అంతర్ముఖానికి బయలుదేరిందే? నేను ధ్యానం చేయాల, చేయి ధ్యానం, ఎవరు తండ్రి? ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది? క్రమేణా మనస్సు అనేటువంటిది అదృశ్యమైపోయి ఆలోచనారహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావు. ఆలోచనలు లేవు. కానీ దైవత్వమా? నీకు అనిపిస్తూ ఉంది ఇది దైవత్వం కాదు, ఏదో ఉంది, ఏదో ఇంకా నేను చేరుకోవాల్సింది ఉంది, అది ఏదో నాకు తెలియదు అంటాడు. అంటే నీ మనస్సు లయమైపోయింది. మరీ తిరిగి అది లేస్తుంది, మెలకువలో లేస్తూ ఉంది. ధ్యానం లేచిన తర్వాత తిరిగి మామూలుగా పనిచేస్తూ ఉంది మనసు. ధ్యానం చేసినంతసేపు మాత్రమే ఆలోచనలు లేకుండా ఉంటుంది. అప్పుడు నువ్వు బాగుండవు, నీకే సమస్య లేదు. తిరిగి మళ్ళీ మనసు లేస్తూ ఉంది. కారణం ఏంటంటే మనసు లయమైంది. కాబట్టి రమణ మహర్షుల వారు ఏమన్నారంటే, మనస్సు లయమవుతూ ఉంది, లయమైతే అది గాఢ నిద్రతో సమానము, ఇంకొక రకంగా సమాధి స్థితి అని కూడా పేరు పెట్టినారు. కానీ సమాధి స్థితిలో మనసు లయమై ఉంటుంది కానీ జ్ఞానము కాదు, జ్ఞానము రాదు. జ్ఞానము అంటే తెలుసు, తెలియదు. తెలుసు అనేది నీకు తెలుస్తుంది, తెలియదు అనేది నీకు తెలుస్తూ ఉంది. అంటే తెలుసు అనేది మనస్సే, తెలియదు అనేది మనస్సే. తెలుసు తెలియదు అనేటువంటిది జ్ఞానం కాదు. ఆ జ్ఞానము ఎలా వస్తుంది? ఏది తెలుసు అని చెప్తుందో, ఏది తెలియదని చెప్తుందో అది మనస్సే కదా. నా మనసు బాధపడుతుంది, నా మనసు బాధపడుతుంది అని చెప్తుంది ఎవరు? ఆ వెనక్కి రమ్మంటారు కదా రమణులు. నువ్వు చెప్తున్నది ఎవరైనా అడుగుతున్నా, నేను చెప్తున్నది మనస్సే కదా. దీన్ని పట్టుకొని ఇది సత్యమని నువ్వు లోపలికి ఎలా పోతావు? అంతర్ముఖం అవ్వడం ఇలా. కాబట్టి ప్రపంచంలోకే వెళ్తోంది నిరంతరం నీ మనసు. పుట్టింది మొదలుకొని జీవితం అంతం వరకు శరీరం సత్యం, ప్రపంచం సత్యం. శరీరానికి జీవితం ఉంది, మనసుకు జీవితం ఉంది. ఈ జీవితానికి ప్రపంచం ఉంది, ప్రపంచంలోనే ఇది వ్యవహారం చేస్తూ ఉంది. మరి ఈ కష్టాలు, సమస్యలు, బాధలు భరించలేక మహనీయులు దేవుడు ఉన్నాడు, మీరు తెలుసుకోవడం ధర్మమయ్యా, కర్తవ్యమని వాళ్ళు చెబితే తెలుసుకోవాలా. దేవుడు లేకపోతే మనకెట్లా, మనకు జన్మ వస్తుందా, మనం బతుకుతామా? అందరికీ తెలుసు. కానీ ఎవరికి సాధ్యమవుతా ఉంది? ఎందుకు సాధ్యం కాలే అని అంటే, ప్రతి మనిషి మనస్సులో వానికి అభిప్రాయాలు ఉన్నాయి, మనస్సులో విరక్తి పుడుతూ ఉంది, మనస్సులో వైరాగ్యం పుడుతూ ఉంది తప్ప అది నిజం ఎలా అవుతుంది? ఉదాహరణకి శ్మశానంలోకి పోయినాం, చనిపోయిన చూసినాం, మనం కూడా చనిపోతే ఇంతే కదా, తెలుసు. కానీ శ్మశానం నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ మొదలు పిల్లను కనేటప్పుడు వద్దురా ఈ సంసారం వద్దురా నాయన సచ్చేది మేళ, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. మరి మళ్ళీ నువ్వు ఊరుకుండావా? మరి ఆ సమయంలో ఉండేటువంటి ఆ బాధ, ఆ సమస్య, ఆ కష్టం దేవుడే కదా నిన్ను రక్షించేది, ఎవరు లేరంటాడు. మరి ఆ వైపుకి ఏమన్నా మరలుతా ఉందా? లేదు. కాబట్టి మనస్సుకు ఏం జరిగినా మనస్సును తీసేసుకోవాలని ఎవరికి లేదు. కాబట్టి
ఆ భగవంతుని కృప కావాలి అంటే మనసుకు సంబంధించిన విషయం కాదు. అది ఎలా ఎలా గురువు గారు అది? ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి పండ్లు నాకు ఇచ్చినావు, మామిడి పండ్లు. ముందు ఆ పండ్లు అవి నీవి, పండ్లు నాకు ఇచ్చినావు. నాకు ఇచ్చిన తర్వాత నీవే నావే? మీవే, అవి మీకు ఇచ్చాను కదా. కరెక్ట్ కదా. నీ మనస్సుని ఎవరికి ఇచ్చినావు? దేవునికి ఇచ్చినావు. దేవునికి ఇచ్చినాక నీకు చెందుతుంది అది? చెందదు, భగవంతుడి. మరి నా మనసు బాగలేదు, నా కష్టాలు ఉన్నాయి, నువ్వు ఇచ్చినావు కదా. కాబట్టి రమణ మహర్షుల వారు 16 సంవత్సరాల వయస్సులోనే తిరువన్నామల వచ్చినప్పుడు, అప్పా నీ ఆజ్ఞ మేరకే వచ్చాను, నీ ఆజ్ఞే నెరవేరుగాక అన్నాడు. అంటే అక్కడ మనస్సును అర్పించినాడు, శరీరాన్ని అర్పించినాడు, ప్రాణాన్ని కూడా అర్పించినాడు. ఇక తానంటూ లేడు. అది శరణాగతి సమర్పణ. ఎవరు చేస్తున్నారండి? కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. దీనిలలో ఒక్కటన్నా నువ్వు సమర్పించగలవా? ఎందుకు ఇవి నిన్ను వేధిస్తున్నాయి తెలుసు, ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నావు అంటే వాస్తవంగా చెప్పు. నీకు అది అవసరం లేదా? నీకు అవసరం లేదని హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలిగితే అది తీసేసుకోవచ్చండి. ఎవరైనా సరే ఏ బాధ వచ్చినా సూక్ష్మంగా తీసేసుకోవచ్చు. కానీ అంతర్ముఖంలో నువ్వు చూడు, ఈ కామం అనేటువంటిది లేకపోతే నేనెందుకు బతకాలా? ఇంకా సంసారము ఇదంతా అది ఎక్కడికి పోతుందో అంటే వాస్తవంగా దైవత్వమే కావాలి అని హృదయపూర్వకంగా అంటే సర్వము భగవంతునికి అర్పించాలి. అంటే నీ ఆలోచనలను, నీ మనస్సును, నీ కోరికలను అన్నిటినీ ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చస్తే తప్ప నువ్వు బాగుపడవు. నువ్వు చచ్చినప్పుడే నువ్వు భగవంతుని శరణాగతి చెందగలుగుతావు. బతికినోడు ఎవడు శరణాగతి చెందలేడు. చావడం అంటే నీలో ఉండేటువంటి ద్వంద్వాలు నాశించిపోవాలి, కోరికలు నాశనం కావాలి, నీ లోపల ఎక్కడెక్కడ కలతలు కలిగిస్తున్నాయో, ఏవి నీకు సమస్యగా తోస్తున్నాయో అవన్నీ కూడాను సంపూర్తిగా నాశనమైనప్పుడే దైవత్వం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మనోనాశనము అన్నాడు రమణ మహర్షి. ఎందుకంటే కావ్యకంఠ గణపతి ముని అనిమాది అష్టసిద్ధులు గలవాడు. అయినా లోపల వెళ్తే వాస్తవమైనటువంటి దైవత్వం అంటే ఏంటి అర్థం కాలే. కాబట్టి రమణ మహర్షి దగ్గరకు వచ్చినాడు, కూర్చున్నాడు, 1 గంట వేచి ఉన్నాడు. ఆ 1 గంట రమణ మహర్షిలో ఒక్క ఆలోచన కూడా పుట్టలేదు. ఆయనకు ఆ శక్తి ఉంది. ఇతరులలో మనస్సు ఎలా పోతూ ఉంది, ఎన్ని ఆలోచనలు ఉన్నాయనేటువంటిది అన్ని గమనించే శక్తి ఆయనకుంది. ఇక్కడ ఒక్క ఆలోచన కూడా పుట్టలే. మనస్సే లేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి మనస్సు లేని స్థితిలో దైవశక్తే పనిచేస్తుంది. మనస్సు ఉంటే మనస్సు పనిచేస్తుంది. కాబట్టి ఆలోచనారహితమైనటువంటి వాడే సద్గురువు. అప్పుడే ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేయడం జరిగింది. అంటే రమణ మహర్షిలో ఆలోచనారహితంగా ఉన్నాడు. కాబట్టి ఆ స్థితి రావాలి అంటే గ్రంథాలు చదివితే వస్తుందా? ఏ సాధన చేస్తే వస్తుంది? నువ్వు ఏ సాధన చేసినా మనస్సే కదా. ఏ సాధన చేయి మనస్సే కదా. మనస్సుతోటే చేస్తావు. మనస్సే చేస్తావు. తిరిగి ఏం చేస్తున్నావు? మళ్ళా మనస్సు లేని స్థితిలేకే కదా ఆ సాధన. సాధన అంటాడు, మనస్సు లేని స్థితి కోసం మనస్సుతో సాధన కాదా? అవును అవును. మరి సాధన అంటే తీసేసుకోవాలి కదా. తీసేయడం అంటే ఆలోచనలను తీసేస్తే మనస్సు అనేటువంటిది లేదు. ఆలోచనలను తీసేయాలి. దానికి ఏమన్నాడంటే మనస్సును ఏమరక ఎరిగినట్లయితే
కళ్ళు మూసుకొని లోపల చూడు, కళ్ళు తెరిచైనా చూడొచ్చు, లోపల చూస్తూ ఉండు, లోపలనే చూస్తూ ఉండు. బయటి ఆలోచన వచ్చింది అంటే నువ్వు లోపల చూడడంలే, లోపలే మనస్సు, లోపలనే నువ్వు చూస్తూ ఉంటే ఆ ఆలోచనలన్నీ కూడాను అదృశ్యమైతా పోతాయి. ఎందుకంటే లోపల ఆలోచనలు లేవు కదా. అంటే లోపల చూడడం అంటే వస్తున్న ఆలోచనల్ని గమనించడం. లోపల నువ్వు గమనిస్తూ ఉండాల. ఆ గమనించేటప్పుడు బయటికి వెళ్ళేదా నీ మనస్సు, నువ్వు బయట గమనిస్తాండవు, ఇంకా లోపల ఉండేటివి విజృంభిస్తాయి మళ్ళా. కాబట్టి ఏ మరపాటు లేకుండా అనేది బయటికి రాకుండా లోపల ఉన్నదాన్నే నువ్వు గమనిస్తూ ఉండు. అవన్నీ కరిగిపోతాయి, ఎందుకంటే లేవు, అవి బయట ఉన్నాయి కాబట్టి లోపలవన్నీ కరిగిపోతాయి. అప్పుడు నీకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి అనేటువంటిది జ్ఞానము. జ్ఞానం అది. ఆ జ్ఞానము ఏం తెలుసు దానికి? శాంతి, ప్రేమ, కరుణ, దయ, తృప్తి, సత్యము, శాంతి, ప్రేమ ఏవి ఉన్నాయో లక్షణాలు, దైవ లక్షణాలు, అవన్నీ నీలో చిగురుస్తూ పోతాయి. ఈ మనసుకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడాను నీకు తెలియకుండానే రాలిపోతాయి, నల్లులు రాలిపోయినట్లు. కాబట్టి నీలో ఒక శక్తి అనేటువంటిది నిండిపోతూ వస్తుంది. అప్పుడు నువ్వు దేవత అవుతావు. అంతేకాని ఈ మనస్సును తీసేసుకోవడంలో ఈ గమనించడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక ఒకవేళ లోపల నువ్వు గమనించలేదనుకో, నీ లోపల ఒక ఆలోచన వచ్చింది కానీ అది బయట ఉంటుంది. కాబట్టి నీకు ఒక పాము భయం వేస్తుంది. నీకు ఆ రూమ్ రెంట్ కట్టకపోతే వాడు దుర్భాషలాడుతా అన్నాడు, వాని వల్ల నీకు సమస్య వచ్చింది. వాడిని దృష్టిలో పెట్టుకో, వాని మీదనే దృష్టి పెట్టి చూస్తూ ఉండు. నీకు వేరే ఆలోచన లేకుండా, ఆ రూపం అనేటువంటిది తప్పిపోకుండా తదేకంగా చూస్తూ ఉంటే, ఇతర ఆలోచన లేకపోతే ఆ రూపం అనేటువంటిది క్రమేణా కరిగిపోతూ వస్తుంది. చివరికి అది లోపల లేదు కాబట్టి ఈ తీక్షణమైనటువంటి చూపు వల్ల ఆ రూపం అనేటువంటిది మాయమైపోతుంది. ఎప్పుడైతే ఇది మాయమైపోయిందో వాడు ఎదురొచ్చి ఏమంటున్నా కూడా ఏ అనువంతా కూడా నీకు సంబంధం ఉండదు. అంటే అక్కడ సంబంధం పెట్టుకుంటా అంటే ఇది నేను అనేటువంటిది మధ్యలో ఒకటి ఉంది. ఇది భగవంతునిలో ఐక్యమైనప్పుడు నీకు సంతోషము, శాంతి కలుగుతుంది. ఈ నేను ప్రపంచంలో ఉండేటువంటి రూపాలతో తదాత్మం చెందినప్పుడు, దానిని పట్టుకున్నప్పుడు ఇది సమస్య అవుతుంది, అశాంతి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ గమనిస్తూ ఉన్నప్పుడు నేను కరిగిపోతుంది. నేను కరిగిపోయినప్పుడు చైతన్యం పనిచేస్తుంది. చైతన్యానికి రూపం ఉండదు, వెలుగుకు చీకటి లేదు కదా. కాబట్టి శక్తికి అజ్ఞానం లేదు అక్కడ. అది అజ్ఞానం, రూపం అనేటువంటిది లేనిది ఉన్నట్లు కనబడుతుంది, అజ్ఞానం అది. కాబట్టి అది కరిగిపోతుంది. ఆ విధంగా నువ్వు ఏది చూసినా ఊరికి అట్లా చూస్తూ ఉంటే అది కరిగిపోతా వస్తాయి. కాబట్టి రమణ మహర్షుల వారి దృష్టిని మీరు చూడండి. ఆయన ఎప్పుడు మనసుల మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడు ఎక్కడో చూసినట్లుంటుంది. ఎక్కడ చూస్తాండవు స్వామి? ఏమీ లేదే అంటే నన్ను నేను చూసుకుంటున్నాను అన్నాడు. అంటే నన్ను నేను అంటే నేను అనేటువంటిది అహంకారం. చూస్తున్నాను, తదేకంగా చూస్తున్నాడు కాబట్టి నేను పోయింది. ఇక ఏం మిగిలింది? ఒరిజినల్ నేను, చైతన్యాన్నే చూసుకుంటుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు, మనస్సు నా రూపం ధరించింది, నీ మనస్సే రూపాన్ని ధరించింది, చూస్తుంది. నీ మనసు రెండు భాగాలైంది. నా రూపాన్ని చూస్తూ ఉంది, నన్ను చూస్తాండవు. చూడడము నువ్వే, నా రూపము నువ్వే, నీ మనస్సే. అదేవిధంగా చైతన్యం అనేటువంటిది కూడాను తన్ను తాను చూసుకుంటుంది అని అంటే
అన్యము లేదు, అన్యము లేదు, ఇతరం అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతా ఉందంటే ఉన్నది ఒకటే. రెండవది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెండవదే మనస్సు. ఈ పంచేంద్రియాలకు కూడా మనసు తోడైతేనే అవి పనిచేస్తాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, కానీ నా మనసు ఎక్కడో ఉంటే మీరు నాకు కనిపించరు. నేను మీ వైపే చూస్తుంటా భౌతికంగా, కానీ నాకు మీరు ఉండరు. నా మనసు పనిచేసినప్పుడు ఈ కళ్ళకు మళ్ళీ మీరు కనిపిస్తారు. కరెక్టే నువ్వు చెప్పేది. కానీ నేనేమో నీ లోపల ఉండాలి, మళ్ళీ గుర్తుపెట్టుకున్నప్పుడు నేను కనపడతాను. అవును, మీరు మీ రూపం కనిపిస్తుంది. అది జ్ఞానం ఎట్లయితుంది? అది జ్ఞానం కాదు. జ్ఞానంలో ఏంటంటే లోపల ఏ ఒక్కటి కూడాను రూపము లోపల నిలవడానికి వీలు లేదు. జ్ఞానంలో ఏ రూపం కూడా ప్రవేశించి నిలిచే అవకాశం లేదు. మనస్సులో నేనులో నిలిచే అవకాశం ఉంది, నిలుస్తుంది. కాబట్టి నీకు జరిగిపోయినటువంటి కాలం, భూతకాలం కూడా నీకు గుర్తు తెచ్చుకునే కనపడుతుంది, అర్థమవుతుంది. కానీ జ్ఞానంలో మాత్రం ఈ జరిగిపోయినది అదంతా క్లీన్ అయిపోయి ఉంటుంది, ఆ కసువు అంతా ఊడ్చేసి ఉంటుంది, చెత్తనంతా. ఇంకా జరగబోయేదాన్ని దాని జోలికే పోదు. ఇంకా ప్రజెంట్ అంటావా? ఆలోచన ఉంటే కదా ప్రజెంట్. అందువల్ల ఇది శాంతి అని అంటే, ఆలోచనలు అంటే అదే ఆలోచనల యొక్క సమూహమే మనస్సు. ప్రతి ఒక్క ఆలోచనను మనం గమనిస్తూ పోతే ఆలోచన అనేటువంటిది అదృశ్యమైపోయేంత వరకు గమనించగలగాలి. ఇప్పుడు నాకు అనుభవంలో ఏం జరిగింది? ఆ మనసంతా ఆలోచనలు తగ్గిపోతూ వచ్చినాయన్న. ఆలోచనలు తగ్గడము అంటే రూపాలు, ప్రపంచం యొక్క వ్యవహారము అంతా తగ్గుతూ వస్తుందన్నమాట. అది చివరికి ఏమైపోయింది? ఏమీ లేకుండా పోయింది. శ్వాస వల్ల ప్రాణం ఉంది, శ్వాస కూడా ఆడడం అనేటువంటిది తగ్గిపోయింది. కాబట్టి ఇట్లా ప్రాణానికి సంబంధం తెగిపోయింది. అట్లా మనసుతో కూడాను ఉండేటువంటి రూపాలతో సంబంధం తెగిపోయింది. ఆ తెగిపోయినది ఎప్పుడు జరిగింది? లోపలికి లాగినప్పుడు జరిగిపోయింది. అంతవరకు సంబంధం ఉంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం, చేస్తున్నాం, కానీ లోపల ఈ ప్రింట్స్ లేవు. ప్రతి మనిషికి వెంటనే అన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ముద్రలు చెరిగిపోవు. ఇంకా ఆ ముద్రలు అనేటువంటివి అనుభవం ఉన్న వాళ్లకు ప్రవేశించవు. కాబట్టి వాళ్ళు శాశ్వతంగా ఆనందంగా జీవితం గడపగలరు, సహజంగానే ఉంటారు. ఇక్కడ ప్రయత్నం అనేటువంటిది మనసు అవుతుంది. కాబట్టి భగవాన్ ఒకటే చెప్తున్నాడు, మౌనంగా ఉండు, ఊరక ఉండు. ఊరక ఉండు అంటే మాట్లాడకుండా ఉండడం ఒక రకం. లోపల ఆలోచనలన్నీ నీకు కష్టము, బాధ, భయము, జరిగిపోయినది, జరగబోయేది అన్నీ నీకు ఆలోచనలు వస్తున్నాయి కదా. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వెట్లా ఊరుకున్నట్లు? అది మౌనమే కాదు. కాదు, మౌనం కాదు. ఆలోచనల యొక్క ప్రభావమే లేకుండా పోవాలి. ఇప్పుడు ఆలోచనలు లేవు. ఆలోచనలు లేకున్నా ఇక నేను విచిత్రమైనటువంటి కాంతులను చూస్తున్నా, రంగురంగులను చూస్తున్నా, నాదాన్ని వింటున్నా, ఏవేవో నాకు లోపల శబ్దాలు వినపడుతున్నాయి, వీణానాదము, అన్ని నాదాలు వినిపిస్తున్నాయి అని అంటున్నారు. ఇదంతా కూడా ఊరుకున్నవానికి సంబంధం లేదు. ఊరుకున్నవానికి ఇవి లేవు. ఇవి ఉన్నవాడు ఊరుకుండడం లేదు, ఊరుకోలేదు. ఇకపోతే లోపల రెండవదంటూ లేకుండా ఉండడం అనేటువంటిది మహామౌనం. అంటే ఇప్పుడు నువ్వు ఎంత స్థాయి కన్నా వెళ్ళు, చూసేది ఉంది, చూడబడేది ఉంది. నువ్వు ఏ స్థాయి కన్నా వెళ్ళు, రెండు ఉన్నాయి. ఆ రెండవది లేకుండా పోవడం మహామౌనం. దాంట్లోనే దివ్యశక్తి ఉంది. అది సహజం. అక్కడ నీ ప్రయత్నం చెల్లదు. ఎందుకు చెల్లదంటే ఇక్కడ మనకు నేను అనేటువంటి భావన ఎప్పుడైతే లేదో అప్పుడు వానిలో దైవశక్తి పనిచేస్తుంది. ఆ దైవశక్తి మనలో ఉండేటువంటి విషయవాసనలు, సంస్కారాలు, కోరికలు, వీటిని శరీర భావన, ప్రపంచ భావన, వీటిని అన్నిటినీ ఆ దివ్య శక్తి అన్నిటినీ తీసేస్తుంది. అందువలన
ఈ మహనీయులకు లౌకిక జ్ఞానం అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో వాళ్లకు లేదు. అందుకోసమే వాళ్ళు అమాయకులు, అవధూతలు, పిచ్చోళ్ళు, ఎన్ని కావాలో అన్ని బిరుదులు ఇచ్చినారు వాళ్ళకు. ఎందుకంటే మనకుండేటువంటి లక్షణాలు వాళ్ళకు లేవు. అంటే వాళ్ళు ఆనందంలో ఉన్నారంతే. ప్రపంచంలో ఏది ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ ప్రపంచంలో వాళ్ళు లేరు, వాళ్ళు ఆనందంలో ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆనందం ఇచ్చేటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, రూపాలు కానీ ఎక్కడ ఏది లేదు ఆనందాన్ని ఇచ్చేది. అది లోపలనే ఉంది. కాబట్టి ఆనందం అనేటువంటిది మన సస్వరూపం. ఈ ఆనందం లేకుండా చేస్తున్నది ఆలోచనలు. సూర్యుడు ఎప్పుడు వెలుగుతున్నాడు, మేఘాలు అడ్డం వచ్చినాయి, మేఘాలు తీసిపోతే అయిపోయింది. అదేవిధంగా మన మనస్సు కూడాను అడ్డమైంది దానికంతే. దాన్ని తీసేసుకోవాలి అంటే గమనించాలి. గమనిస్తూ పోతే ఇక ఆ మనస్సు అనేటువంటిది సంపూర్తిగా అదృశ్యమయ్యేటువంటి స్థితి ఉంది. ఇది అసాధ్యమయ్యా అనొచ్చు, కానీ అది దాన్నే భగవంతుని అనుగ్రహం అంటారు, గురువు అనుగ్రహం అంటారు. మనసుకు మాత్రం సాధ్యం కాదు, అది అందరికీ తెలుసు. కానీ నిన్ను నడిపించేది శక్తి ఉందే లేదా? ఆ శక్తి నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకోలే. కాబట్టి తెలుసుకోలేదు, కాబట్టి నువ్వే అడ్డం ఉండవు, నువ్వే మనస్సు అయినావు. నీ మనస్సు లేకపోతే ఇంకా అదే పని చేస్తుంది. అది పని చేసినప్పుడు నీకు మనసు తెలియదు, ఇంకా నాకు నేనే అడ్డంగా ఉన్నా, నేను జరుగుతా అంతా అంత ఉంది. నువ్వు లేవు కానీ అడ్డుపడుతున్నావు. కాబట్టి ఇది సహజమైంది, సులభమైంది అనేది దానికి కారణం అన్నమాట. మీరు 50 ఏళ్ల నుంచి అరుణాచలం వెళ్తూ వస్తున్నారు. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా విఖ్యాతి చెందింది, చాలామంది వెళ్తున్నారు. అనేక లౌకిక విషయాల కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. గిరి ప్రదక్షిణ చేస్తే ఏదైనా లాభం, అనుకున్న కోరికలు నెరవేర్తే అది దివ్యక్షేత్రం జరుగుతున్నాయి కూడా. కానీ అప్పటి అరుణాచలానికి ఇప్పటి అరుణాచలానికి తేడా, ఇప్పుడు వెళ్తున్న భక్తులకు మీ సలహా? చూడండి, అరుణాచలంలో కానీ రమణాశ్రమంలో కానీ ఆ చుట్టుప్రక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఒక దివ్య శక్తి పనిచేస్తూ ఉంది. అక్కడ ప్రవేశించిన వాళ్ళకి అది లోపల ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాళ్ళకు నొప్పులున్నా, నువ్వు మాట్లాడుతున్నా, వ్యవహారం చేస్తున్నా, అంత సందడి ఉన్నా, అంతటి సంఖ్య ఉన్నా కూడా లోపల నీకు హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆ దివ్యశక్తి యొక్క శక్తి తరంగాలు అనేటువంటివి నీ హృదయంలో ప్రవేశిస్తాయి. వాటి వలన నీ మనస్సు ప్రశాంతత చెందుతుంది. దీన్ని ఆత్మస్థితి అంటారు. ఇది ఎక్కువ భాగం అందరికీ అనుభవంలో ఉంది. రమణాశ్రమంలో కూర్చుంటే ప్రతి ఒక్కరు కూడా నాకు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది అని చెప్తున్నారు. అంటే అక్కడ మనస్సు పని చెయ్యలే, మనస్సు లేదు, మనస్సుకు అతీతమైంది అక్కడ పనిచేసింది. కాబట్టి నువ్వు హాయిగా ఉండవు. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, మీ మనస్సు కొద్దిగా సంతోషంగా హాయిగా ఉంటుంది కూడా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆత్మస్థితి అంటారు. అది ఏందో గొప్పది ఏం కాదు. ఆత్మస్థితి అంటే ఇప్పుడు మీకు కష్టాలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ నీకు ఏమున్నాయో ఇప్పుడు నీలో ఏమన్నా ఉన్నాయో దాన్ని ఆత్మస్థితి అంటారు. ఈ ఆత్మస్థితిలో మనస్సు నిర్మలమైపోయి ఉంటుంది, దానికి ఉండే లక్షణాలు కోల్పోతుంది. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఉంది. ఇప్పుడు ఆత్మస్థితి అంటే నిర్మలంగా ఉంటేనే కదా, ఆడ ప్రయత్నం లేదు కదా. తర్వాత నీవు అదే విధంగా నిర్మలంగా ప్రయత్నరహితంగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం సులభంగా వస్తుంది. అక్కడ నీ ప్రయత్నం లేదు కదా, నిర్మలం వచ్చింది కదా. ఇక్కడ నిర్మలంగా కూర్చో, ప్రయత్నం ఉండకూడదు. ప్రయత్నం చేస్తే మనసు అవుతుంది, మనసు అయితే అజ్ఞానం అవుతుంది, అది పక్కకు పోతుంది, ప్రపంచాన్ని అంతా తీసుకొచ్చి లోపల పెడతాది. కాబట్టి నువ్వు నిర్మలంగా కూర్చో, ప్రయత్నం లేదు. ఇంకొకటి, నిద్రపోకూడదు.
ఎప్పుడైతే మనస్సు నిర్మలమైపోతుందో ఫస్ట్ వచ్చేది నిద్ర. నిద్ర హాయిగా అనిపించి నిద్ర వస్తుంది. నిద్రపోకూడదు. నిద్రపోతే అది తన్మయత్వం కిందికి వస్తుంది. తన్మయత్వం వచ్చినప్పుడు అది దానికి అలవాటు అవుతుంది. మత్తు తీసుకున్న వానికి ఎట్లా అలవాటు అవుతుందో మత్తు పదార్థానికి అలవాటు పడ్డట్టు అవుతుంది. ఇది కూడా అట్లా అలవాటు అవుతుంది. అప్పుడు ఏమైపోతుందంటే నేను తన్మయత్వంలో ఉండాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ జ్ఞానానికి మాత్రం అవరోధం అవుతుంది. అక్కడ ఎరుక ఉండాలి. ఎరుక అంటే ఏ అనుభవం వచ్చినా దాన్ని గమనిస్తూ ప్రయత్నరహితంగా సహజంగా ఉండగలగాలి. ఉంటే తప్పకుండా సాక్షాత్కారం జరుగుతుంది. ఇక మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రయత్నరహితం, శాంతి, ఆలోచన రహితం, నిద్ర రాకుండా, ప్రయత్నం లేకుండా శాంతి అలాగే ఉండదు. దాన్ని ఊరుకుండు అన్నాడు. ఊరుకుండడం అంటే ప్రయత్నరహితము, ఆలోచన రహితము, ఎరుక కలిగి ఉండడము, సహజంగా ఉండడం. అప్పుడు అన్నీ అదృశ్యమైపోతాయి. ఆ శాంతి దైవత్వము, అది అందరిలో ఉంది, అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంది. ఈ శాంతి అనేటువంటిది శక్తి. శక్తి అంటే అర్థం కాదు, శాంతి అంటే మనసుకు అర్థం అవుతుంది. మనము శాంతి అన్నదానికి నిర్వచనం చెప్తున్నాం, నిర్వచనం లేదండి దానికి, అనుభూతి చెందవలసిందే అంతే. కాబట్టి అది ఏమవుతుందంటే నదిలో నీటి బుడగ పగిలి నీళ్ళలో కలిసిపోయింది. నువ్వు అంతే ప్రశాంతంగా ఉన్నావంటే దాంట్లో ఐక్యమైపోతావు. కాబట్టి అది జన్మ ధన్యం అవుతుంది అన్నమాట. మీరు ఏదైనా ప్రశ్నల నుంచి అడగవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. రమణ తత్వానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అనేక సందేహాల్ని మీరు నివృత్తి చేశారు. మీరు ఇవాళ హైదరాబాద్ దాకా రావడం, మాకు మీరు టైం ఇవ్వడం నిజంగా మా రమణీయం ప్రేక్షకులు మా అందరి అదృష్టం అండి. ధన్యవాదాలు మరొక్కసారి. అది కాదండి, ఏ దివ్యశక్తి అయితే సర్వాన్ని నడిపిస్తూ ఉందో అది నీ శరీరాన్ని ఉపయోగించుకొని ఆ దివ్యశక్తి నీ శరీరం ద్వారా ఆ దివ్యశక్తి ఏ పని చేయించుకోవాలనో ఈ ప్రపంచంలో ఆ శక్తి దాని పని దాని నీ శరీరాన్ని ఉపయోగించుకొని చేసుకుంటా ఉంది. ఆ దివ్యశక్తి నా శరీరాన్ని ఉపయోగించుకొని దాని పని అది చేసుకుంటా ఉంది. నువ్వెవరు, నేనెవరు? అద్వైతంలో అంతే. ధన్యవాదాలు గురువుగారు.